గల అది మేడిగడ్డ బ్యారేజ్ 94,000 కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాకులు. 7 బ్లాకులో ఆ ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది దురదృష్టవశాత్తు. అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఓఎన్ఎం నిర్లక్ష్యమా, దేనివల్లనైతే కావచ్చు జరిగింది. అది అంటే 4,000 కోట్ల విలువగల మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక 1,000 కోట్లు గేట్లకే పోతుంది. ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక 500 కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది. అంటే 1,500 కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది. అంటే 2,500 కోట్ల ఆ సిమెంట్ బ్యారేజ్, ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ. ఆ 2,500 కోట్లలో 7 బ్లాకులు, ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది. అంటే 2,500/7 అంటే 350 కోట్లు. అంటే 94,000 కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు నిర్లక్ష్యం వల్ల ఎవరి పొరపాటు జరిగింది నష్టం 350 కోట్లు. దానికే ఆ 3 పిల్లర్లు కుంగినాయని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు, బీజేపీలకు ఎప్పుడు, బీజేపీలు ఢిల్లీ నుంచి 4 రోజుల లోపలనే NDSA వచ్చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 4 రోజుల్లో వచ్చేసింది. అక్కడికి ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో NDSA వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో NDSA వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ NDSA రావాలా, NDSA రిపోర్ట్ ఇవ్వాలా, ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరిగింది. ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో NDSA వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోహదపడ్డాడు. అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అని అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని, బీజేపీ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి. ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో. అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని పెట్టాలి మళ్ళీ బయట. అప్పటిదాకా వాటి కమిషన్ నడుస్తుంది పని, మధ్యలో ఏముండదు. లోకల్ బాడీ ఎలక్షన్కి ఒక డ్రామా, అది కాళేశ్వరం మీదనే. లోకల్ బాడీ ఎలక్షన్ రాగానే ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు పెట్టి హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు. అది ఒక్కరోజే, దీనికోసమే అన్నట్టు. ఆ రిపోర్టు కూడా ఏంది? వీళ్ళు 2 ఏళ్ల నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వాళ్ళు మాట్లాడిన మాటలే యాజ్ ఇట్ ఈజ్గా రిపోర్ట్లు ఉన్నాయి. ఎందుకంటుంది ఈ మాట? ఆ రిపోర్టు సీల్డ్ కవర్లే ఉంటుంది. PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్లో మాట్లాడతాడు రిపోర్ట్ గురించి. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లే ఉంటుంది, బయటకు రాలే ఇంకా.
కొన్ని పత్రికలు అలా ఫేవరబుల్ పత్రికలు ఉన్నాయి, రెండు తెలంగాణ వ్యతిరేక శక్తులైనటువంటి పత్రికలు, తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి పత్రికలు. ఆ రెండు పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్ ఘోష్ రిపోర్టులో ఈ విషయాలున్నాయి, మొత్తం కేసీఆరే కర్త కర్మ క్రియ, వాళ్ళకి ఇది వస్తుంది, ఆ కేసు అవుతుంది, ఈ కేసు అవుతుంది, ఇక రిపోర్టే బయట వల్లే సీల్డ్ కవర్లకి వెళ్ళి. కానీ ఆ రెండు పేపర్లు మాత్రం రాస్తాయి పెద్ద పెద్దగా. ఇక నిన్న ఆ రిపోర్టును పెడుతున్నాము అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జరిగింది ఏంటండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు మా హరీష్ రావు గారు మాట్లాడితే ఈ రిపోర్టు అబద్ధం, తప్పు, దీంట్లో వాస్తవాలు లేవు, మేమిచ్చిన ఆధారాలు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు, పేర్కొనలేదు అనేది హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే 33 సార్లు 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీష్ రావు గారికి అడ్డం తగులుతారు. ఒకటే రోజు మొత్తం ఇక చర్చ చేసి రాత్రి దానిక మాకు అవకాశం ఇవ్వకుండా మా మైక్ నొక్కేసి ఇక వాళ్ళు చెప్పిందే చెప్పి దీని అంతా ఏమర్థం చేసుకోవాలి? కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో చిన్న సమస్యని, చీమంత సమస్యని 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగే సమస్యని 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. మరి నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పెద్దవాగు కొట్టుకపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పెద్దవాగు కొట్టుకపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? సుంకిశాల గోడ కూలిపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? వట్టం పంప్ హౌస్ నీళ్ళలో మునిగిపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? సుంకిశాల టనల్ మొత్తం కుప్పగూలిపోయి 8 మంది చనిపోయి ఇంకా మృతదేహాలు కూడా బయటకు వాళ్ళే. ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి 8 మంది చనిపోయి మృతదేహాలు కూడా బయటకు తీయలేక పరిస్థితి. 1000 కోట్ల నష్టం ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే. అయినా అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు. కానీ 3 పిల్లర్లు కుంగి 350 కంటే తక్కువ కోట్ల నష్టం జరిగితే మేడిగడ్డకు మాత్రం ఎన్డీఎస్ఏ 4 రోజుల్లో వస్తుంది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది క్లియర్గా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఇప్పుడు చెప్పినవన్నీ, పెద్దవాగు కొట్టుకుపోవడం కావచ్చు, వట్టెం పంప్ మునిపోవడం కావచ్చు, సుంకిశాల గోడ కూలిపోవడం కావచ్చు, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోవడం కావచ్చు, ఇన్ని జరిగినా రేవంత్ రెడ్డి మీదకి ఎన్డీఎస్ఏ పంపించాడు మోడీ. కానీ 1000 కోట్ల నష్టం జరుగుతుంది వీటితోటి, అయినా ఎన్డీఎస్ఏని పంపడు రేవంత్ రెడ్డి మీదకి మోడీ. కేవలం 350 కోట్ల కంటే తక్కువ, ఇంకా అది కూడా అంత కూడా ఉండదు, అంతకంటే తక్కువ నష్టం జరిగిన మేడిగడ్డ మీదకి, కాళేశ్వరం మీదకి, కేసీఆర్ మీదకి మాత్రం పంపిస్తాడు మోడీ ఎన్డీఎస్ఏని. దీన్ని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటి మీద ఏ ఎంక్వైరీ కమిషన్లు ఉండవు. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే ఏ ఎంక్వైరీ కమిషన్ రాదు, ఏ ఘోష్ రిపోర్ట్ రాదు. వట్టెం మునిగిపోతే ఏ ఘోష్ రిపోర్ట్ రాదు, ఏ కమిషన్ రాదు. పెద్దవాగు కొట్టుకపోతే ఏ కమిషన్ రాదు. ఎస్ఎల్బీసీ గూడ కూలిపోతే, సుంకిశాల గోడ కూలిపోతే ఏ కమిషన్ రాదు.
కానీ కాళేశ్వరము మేడిగడ్డ కేసీఆర్ మీదకి మాత్రం కమిషన్లు వస్తాయి, ఎన్డీఎస్ఏ వస్తుంది, చివరికి సిబిఐ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవాళ నిన్న అసెంబ్లీలో బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడగబలుకొని చేసింది ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ. అంటే బండి సంజయ్ చెప్పిండు, రేవంత్ సిబిఐకి ఇచ్చిండు. బండి సంజయ్ అంటున్నాడు, రోజు అందరు చూస్తున్నారు మీడియాలో, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా ఢిల్లీలో అని బండి సంజయ్ చెప్పిండు. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చిండు ఇప్పుడు కాళేశ్వరంని. అస్సలు ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ మీద రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు కలిపి సిబిఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగున్నది. రెండు కుట్రలు దాంట్లో. ఒకటేమో ఈ ప్రభుత్వం మీద, ఎందుకంటే వీళ్ళు హామీలు అమలుపరుస్తలేరు, ఒక కొత్త డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు, తట్టడి మట్టి తీసింది లేదు, ఒక గుంత ఊడ్చింది లేదు 2 ఏళ్ళల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ప్రజల్లో. మళ్ళీ కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఇవాళ కాళేశ్వరం పేరు మీద, సిబిఐ ఎంక్వైరీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బదనాం చేయాలనే ఒక కుట్ర నంబర్ 1. నంబర్ 2 కుట్ర ఏంటంటే తెలంగాణకు వరప్రద అయినటువంటి కాళేశ్వరం ఈ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయడం అంటే గోదావరి నదీ జలాల్ని తెలంగాణకు కాకుండా చేయడమే. ఇది రెండో కుట్ర. అంటే కాళేశ్వరాన్ని పండబెట్టి గోదావరి నీళ్లు కిందికి బనకచర్ల దానికి పోవాలి, పోయి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు కావాలి. ఇది రెండవ కుట్ర. ఎందుకు జరుగుతుంది? బనకచర్లని గోదావరి కావేరి నది జలాల అనుసంధానాన్ని, ఈ రెండింటిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రయోజనాల కోసం. బనకచర్లకు గోదావరి నీళ్లు కిందికి వదిలితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అట్లనే గోదావరి కావేరి నది జలాల లింకు ప్రాజెక్టు మోడీ ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో దానికి ఒప్పుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిపి ఇవాళ కేసీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే మీరు గమనించాలి, 20 నెలలుగా కేవలం 300-400 కోట్ల రూపాయలతో రిపేర్ అయిపోయి మేడిగడ్డ బ్యారేజ్ని వాడుకోవచ్చు. కానీ 20 నెలలుగా దాన్ని రిపేర్ చేస్తలేరు, దాన్ని ఎండబెడతాను అంటే దాన్ని పడావు పెట్టి మొత్తంకే ఇవాళ కిందికి నీళ్ళు పోయేటట్టు చేసారు ఈ 2 ఏళ్ళుగా. ఈ సిబిఐ ఎంక్వైరీ పేరిట పర్మనెంట్గా మేడిగడ్డను మూసేయాలి. సిబిఐ ఎంక్వైరీ పేరిట పర్మనెంట్గా మేడిగడ్డను మూసేసి మొత్తం కిందికి నీళ్ళు పోవాలి. కాబట్టి ఇవాళ మనందరి బాధ్యత, తెలంగాణ ప్రజలందరి బాధ్యత. ఇవాళ మనం కాళేశ్వరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ
అనే పేరిట జరుగుతున్న కుట్ర ఇది. ఒకటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తక్క చేయాలి, బదనాం చేయాలనేది ఒకటి. రెండు, మన గోదావరి జలాల్లో మన తెలంగాణ వాటని మనకు కాకుండా చేసి కాళేశ్వరాన్ని పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్ని మొత్తానికే దాన్ని మూసేసి గోదావరి జలాలు కిందికి బంకచర్లకు పోవాలి. తర్వాత కావేరీ గోదావరి నదీ జలాల అనుసంధానం జరగాలి. ఇది వాళ్ళ ప్లాన్, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ప్లాన్. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా మేల్కొనండి. మనం కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే సిబిఐ గురించి మొన్న 2 రోజుల క్రితమే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏమని? సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని మాట్లాడిండు. జస్ట్ 2 days బ్యాకే మీ అందరు చూసినారు. రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాట 2 రోజుల క్రితం. సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని అన్నాడు. మరి ఏమైందండి 2 రోజుల్నే? ఒకరోజు, ఆ రోజు పోతే నిన్నొక రోజు, అంతే, ఒక్కరోజే 24 గంటల్లోనే బీజేపీకి అనుబంధ సంస్థ అన్న రేవంత్ రెడ్డి సిబిఐని కాళేశ్వరం మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? మోడీ మాట్లాడిండా నీతోటి? మోడీ చెప్పిండా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా సిబిఐ మని? లేకపోతే అవకాశమే లేదు కదా. 24 గంటల క్రితం నువ్వు బీజేపీ అనుబంధ సంస్థ సిబిఐ అన్నోడివి. కాళేశ్వరం మీద నువ్వే సిబిఐకి ఎందుకు ఇచ్చినావు అంటే దాని అర్థం అయితే మోడీ అన్న నీకు ఆదేశం ఇవ్వాలి, లేదు చంద్రబాబు నాయుడు అన్న నీకు చెప్పుండాలి సిబిఐకి ఇవ్వమని. ఎందుకంటే నీ నాయకుడు కూడా, రాహుల్ గాంధీ కూడా సిబిఐని వ్యతిరేకిస్తాడు. ఆయన కూడా సిబిఐ అనే సంస్థ, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి బీజేపీ వాడుతున్న సంస్థలు అని రాహుల్ గాంధీ అన్నాడు. ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి ఈ బీజేపీ సంస్థలు ఇవి అని మీ రాహుల్ గాంధీ అంటాడు. నువ్వు కూడా 2 రోజుల క్రితం బీజేపీకి అనుబంధ సంస్థ సిబిఐ అని అన్నావు నువ్వే. 24 గంటల్లో వచ్చి ఏం మార్పు వచ్చింది? నీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? అంటే నీకు ఢిల్లీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, మోడీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, లేదు నీ చంద్రబాబు నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి. నువ్వు ఇది సిబిఐకి ఇయ్యు కాళేశ్వరం ప్రాజెక్టు, దీని పేరు మీద మనం బీఆర్ఎస్ని, కేసీఆర్ని బదనాం చేయొచ్చు ఒకవైపు, రెండో వైపు కాళేశ్వరాన్ని మొత్తం మూసేసి బంకచర్లకు నీళ్ళు ఇవ్వచ్చు, గోదావరి నీళ్ళు పోవాలి. ఇగో ఇది ఇవాళ జరుగుతున్న కుట్ర. దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇవన్నీ అయినాక మళ్ళీ లాస్ట్ ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేసి అటు చంద్రబాబు నాయుడు సంతోషపెట్టి, ఇటు మోడీ గారిని సంతోషపెట్టి లాస్ట్కి బీజేపీలో చేరాలి. ఇప్పుడు ఫైనల్ మిషన్ రేవంత్ రెడ్డి అది. దానికి కాళేశ్వరాన్ని వాడుకొని తెలంగాణని ఎండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసి నువ్వు బీజేపీలో చేరటానికే ఇవన్నీ. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేవలం అంటే 94,000 కోట్ల విలువగల ప్రాజెక్టులో కేవలం 350 కోట్ల విలువగల 3 పిల్లర్లకు, ఒక్క బ్లాకుకి, ఒక్క బ్యారేజ్లో ఇబ్బంది వస్తే సిబిఐ వచ్చింది. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా, 1000 కోట్లు నష్టం జరిగింది కదా, అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కదా. మరి ఎస్ఎల్బీసీ మీద, రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే పెద్దబాబు కొట్టుకుపోయింది కదా రేవంత్ రెడ్డి గారి హయాంలో, సుంకిశాల గోడ కూలింది కదా, వట్టెం పంపోజ్ మునిగిపోయింది కదా రేవంత్ రెడ్డి హయాంలో. వీటి మీద కూడా సిబిఐ విచారణ వెయ్యాలి.
మేడిగడ్డలోనైతే కాళేశ్వరంలోనైతే జరిగింది కేవలం 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం. కానీ సుంకిశాలలో, వట్టెంలో, పెద్దబాబు కొట్టుకుపోవడంలో, ఎస్ఎల్బీసీలో జరిగింది 1000 కోట్ల నష్టం. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరిగినాయి. కాబట్టి ఈ 4 మీద ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటి కాకపోతే ఎస్ వెయ్యండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ వేయండి. ఎస్ఎల్బీసీ కూలిన దాని మీద విచారణ వేయండి. వట్టెం కొట్టుకుపోయిన దాని మీద వేయండి సిబిఐ విచారణ. సుగ్గిశాల గోడ కూలిన దాని మీద వేయండి సిబిఐ విచారణ. అట్లనే పోలవరం ఇప్పటికీ 10 సార్లు దానికి నష్టం సంభవించింది. 3 సార్లు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. మొన్నటికి మొన్న కూడా ఒకసారి కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాల్ పోలవరం మీద. 7,000 కోట్ల నష్టం జరిగింది పోలవరం ప్రాజెక్ట్. కడుతున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రుల మీద, దానికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి అది నేషనల్ ప్రాజెక్ట్. మరి దానికి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తారా? పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పలుమార్లు కొట్టకపోయింది కాబట్టి, 7,000 కోట్ల నష్టం జరిగింది కాబట్టి, దానికి బాధ్యులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, దానికి బాధ్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? కేవలం 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగిన మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద ఎందుకు మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు? వీటి మీద ఎందుకు అయ్యారు సిబిఐ ఎంక్వైరీ? ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుజరాత్లో పోయిన నెలలో గంభీర్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. మొత్తం 8 మంది చనిపోయినారు అక్కడ ఆ బ్రిడ్జ్ కూలిపోతే. మరి ఆ గుజరాత్ ముఖ్యమంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఎందుకు చేయట్లేదు? కేవలం మా మీదనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల తీరును తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. బోస్ కమిషన్ ఏర్పాటు నుంచి, బోస్ కమిషన్ ఎన్డీఎస్ఏ రావడం దగ్గర నుంచి, బోస్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్లర్ రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నిటిని కూడా కేసీఆర్ని బదనాం చేసేందుకు, కాళేశ్వరాన్ని బదనాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే, సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ బేరీజు వేసుకుంటే అర్థమవుతున్నది ఏంటంటే, సిబిఐ అంటే ఏందో కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. ప్రజలు ఇట్లనే అనుకోవాలి ఇప్పుడు. ఇక అందుకే మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు. కక్ష రాజకీయాలు చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో కేసులు పెట్టి లోపల పెడితే నాకు ఎదురు లేదు అనుకుంటున్నాడేమో. నువ్వు ఇచ్చిన 420 హామీలు, గ్యారంటీలు అమలయ్యేదానిక నీ వెంట పడుతూనే ఉంటాము. నీ అవినీతిని ఎండ గడుతూనే ఉంటాము. నీ అసమర్థ పాలనను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ కేసులకు భయపడేది లేదు. కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకు కేసులు కొత్త కాదు. చాలా చూసినాం కేసులు.
అన్నిటినీ ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది. అటు న్యాయస్థానాల ద్వారా ఇటు ప్రజాక్షేత్రంలో మీ కేసుల్ని ఎదుర్కొంటాం. మీకు భయపడే సమస్య లేదు. నీ వెంట పడడం మాత్రం ఆపం. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదానిక నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, మరి ఈ కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలు వారి యొక్క అనుబంధాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారాలు. మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో బీసీలకి 42% రిజర్వేషన్స్ పై మళ్ళీ బిల్లు తీసుకొచ్చి చర్చ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యక్షంగా డైరెక్ట్గానే ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ మా పార్టీకి చెందినటువంటి సీనియర్ శాసనసభ్యులని మీరు ఎక్కడెందుకు మా దగ్గరకు వచ్చేయండి, నేనున్నా కదా మీకు మంచి చెడ్డలు చూసుకుంటాను చెప్పి డైరెక్ట్గా అనడం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి, వారి యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలోనేమో వారి అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలా అని చెప్పుకుంటూ ఫిరాయించినటువంటి ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలా, వారిని బర్తరఫ్ చేయాలా, ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అని చెప్పేసి వారు పదే పదే మరి ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒకటి చెప్తారు, గల్లీలోనేమో వారి యొక్క అనుచరుడు రేవంత్ రెడ్డి చేసే పనులు వారికి విరుద్ధంగా ఉన్నాయి. వారి యొక్క 5 న్యాయలో వారు ఒక మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టుకున్నారు, ఎవరైతే ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధి ఎవరున్నా వారు తక్షణం బర్తరఫ్ చేయాలా, తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా వారి యొక్క సిద్ధాంతంలో కానివ్వండి, వారి యొక్క మేనిఫెస్టోలో కానివ్వండి వారు ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున. అక్కడనేమో ఒక న్యాయం, ఇక్కడనేమో ఒక న్యాయం. మరి ఎవరైతే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ఏతుందో దాన్ని కూడా తొంగులో దొక్కుతూ మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కొడుతూ ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, నన్ను నమ్మండి, నాపై నీకు నమ్మకం లేదా, నేనున్నా కదా అన్నీ చూసుకుంటా, అంటే మంచి చెడ్డ అన్నీ చూసుకుంటా అని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మా సభ్యులని అంటే ఏ రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం చూసినాం. ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నిన్ను నమ్ముకుంటే కుక్కతో కొన్ని పెట్టుకొని గోదావరి ఈదినట్టే, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఈరోజు ఆగమాగమైనరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలైతే మా పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎవరైతే నిన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారో వారందరూ కూడా ఈరోజు మనస్తాపం పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, చెట్టుకోడు గుట్టుకోడు అయిండు. నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను పైన సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. స్పీకర్ గారు 3 నెలల్లో దీనిపైన ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని అడ్డుతగిలితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూస్తాం. ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మొదటి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి ఉంటుంది, వారి మాట్లాడే మాట ఒకటి తీరుంటుంది, కానీ వారి యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసేది ఒకటి ఉంటుంది. మొదటి నుండి చూసినట్టయితే అదానీ అంబానీలు బీజేపీకి తొత్తులుగా ఉన్నారు, వారు దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, దేశాన్ని దోచుకుంటూ ఉన్నారు,
వారిని తరగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిస్తూ ఉంటే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారితోని లోపాయకర ఒప్పందాలు చేసుకుని దోస్తాన చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో సంపదను మొత్తం కూడా వారికి దోచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విరుద్ధంగా అదాని గారి నుండి అయితే 100 కోట్ల రూపాయల యొక్క చందా రూపంలో 100 కోట్ల రూపాయలు తీసుకుని మళ్ళీ వారికి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత వారికి వాపసు చేయడం చూసినాం. అదాని విషయంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే సిబిఐ విషయంలో, ఐటీ విషయంలో, అదేవిధంగా ఈడీ విషయంలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఢిల్లీలో. కానీ ఈ అన్ని సంస్థలని వారు జేబు సంస్థగా పెట్టుకున్నది బీజేపీ వాళ్ళు. ప్రతిపక్షాల పార్టీలను లేకుండా చేయడానికి ఈ యొక్క సంస్థలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటా ఉంటే, నిన్నగాక మొన్న ఈరోజు నిన్న చూసినాం రాత్రి సిబిఐకి నమ్ముతూ మరి రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు మా కేసును అప్పయ్యడం చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. బీజేపీ చేతిలో పావుగా మారినాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం, మొత్తం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి పని బీజేపీ చెప్పినట్టు నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మ, తోలు బొమ్మగా మారినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి అన్ని విషయాల్లో అదాని దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, పార్టీ ఫిరాయింపులను తీసుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ కేసుకు అప్పచెప్పడం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అంశంలో బీజేపీ ఆడిస్తున్న నాటకంలో మరి పాత్ర పోషిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను అసెంబ్లీ వేదికగా ఎంతో ధైర్యంగా ఒక బాధ్యత గల పదవిలో ఉండి రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఈ రకంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక బ్లాక్ డేగా మేము చెప్తా ఉన్నాం, వివరిస్తూ ఉన్నాం. ఇంత దిగజారు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఆ ముఖ్యమంత్రి యొక్క పదవికి మచ్చ తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం, వారి భాష, వారి తీరు రోజు రోజు కూడా పదవి యొక్క వాల్యూని, దాని యొక్క ఇమేజ్ పాడు చేస్తూనే వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వారికి గుణపాఠం తప్పదు. సుదీర్ఘమైనటువంటి 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రిని ఎంచుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలందరూ కూడా అవమానకరంగా భావిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి న్యాయస్థానాల్లో కానివ్వండి, ఇతర వేదికలపైన గుణపడడం తప్పదని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్న వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది పాటిస్తుంది. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ దాన్ని ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పిండు. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పాటించి అక్కడ సిబిఐని బ్యాన్ చేసింది. కానీ తెలంగాణ